చేసుకోవాలి. సో యాక్చువల్‌గా ఏంటంటే సిలో అటువంటి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ మనకేమి ఉండవు. మనమే మాన్యువల్‌గా ఏంటంటే డేటాను ఆర్గనైజ్ చేసుకోవచ్చు బై యూజింగ్ డేటా స్ట్రక్చర్స్ లైక్ ట్రీస్, గ్రాఫ్స్, లింక్డ్ లిస్ట్. ఓకేనా? లింక్డ్ లిస్ట్‌లో మన టైప్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇలాగా. సో అదే డేటా స్ట్రక్చర్స్‌ని మళ్ళీ C++లో టెంప్లేట్స్ కింద ఇంప్లిమెంట్ చేస్తారండి. సి విత్ డిఎస్ చేయొచ్చు. ఓకేనా? C++ విత్ డిఎస్ చేయొచ్చు. బట్ C++లో మనకి టెంప్లేట్స్ కాన్సెప్ట్ ఉంది. అక్కడ ఏంటి అంటే డేటాని మళ్ళీ కొంచెం ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఆర్ ప్రీడిఫైన్ మెథడ్స్ ద్వారా ఈజీగా ఆర్గనైజ్ చేయొచ్చు. కమింగ్ టు జావా. జావాలో కూడా మీకు ఓకేనా బిల్ట్ ఇన్ క్లాసెస్ ఉంటాయి. ప్రీడిఫైన్ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాస్‌లో మెథడ్స్ ఉంటాయి. ఆ క్లాస్‌కి ఆబ్జెక్ట్ చేసి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని ద్వారా మనం వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే పైథాన్‌లో కూడా బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయండి. బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్. బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అండి. సో అవి ఏంటి? సో జనరల్‌గా మనం ఏంటంటే ఎస్టీఆర్ అన్నాం. ఇది డేటా టైప్. బట్ ఇట్ ఈస్ ఏ డేటా స్ట్రక్చర్. ఓకేనా? సీక్వెన్స్ టెక్స్చువల్ డేటా స్ట్రక్చర్ అండి. తర్వాత లిస్ట్, తర్వాత టపుల్, ఓకేనా? తర్వాత సెట్, తర్వాత ఫ్రోజన్ సెట్, ఓకేనా? డిక్ట్. ఇవన్నీ కూడా ఏంటంటే పైథాన్‌లో బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ కింద వస్తాయి. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా క్లాస్‌లేనండి. ఇన్ కేస్ మనం ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. సో పైయనండి. ఓకేనా? సో టైప్ ఆఫ్ లిస్ట్ అనండి. సో ఇట్ ఈస్ ఏ క్లాస్ టైప్. లిస్ట్ అనేది క్లాస్. సో బిల్ట్ ఇన్ క్లాస్. సో మనం ఏం క్రియేట్ చేయట్లేదండి. జనరల్‌గా ఏంటంటే పైథాన్‌లో క్లాస్ ఎలా క్రియేట్ చేస్తాం? క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసుకోండి. క్లాస్ నేమ్ ఇష్టం మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఎంప్టీ క్లాస్ అంటే పాస్. సో దీన్ని క్లాస్ అంటాం. ఇటువంటి క్లాస్ క్రియేట్ చేయకుండానే మనం ఏంటి డేటా స్ట్రక్చర్స్‌ని యూజ్ చేస్తున్నాం. అంటే బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అండి. అంటే ఇవన్నీ కూడా బిల్ట్ ఇన్ క్లాస్‌లే. సో క్లాస్‌లో ఏముంటాయంటే ఓకేనా? మనకి వేరియబుల్స్ ఉంటాయి క్లాస్‌లో. పైథాన్ క్లాస్‌లో ఏముంటాయంటే వేరియబుల్స్ ఉంటాయి. క్లాస్ లోపల వేరియబుల్ ఎలా క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో తర్వాత మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? కన్‌స్ట్రక్టర్స్ ఉంటాయండి. ఈ 3 పార్ట్స్ ఉంటాయి. కన్‌స్ట్రక్టర్స్, డిస్ట్రక్టర్స్ కూడా ఉంటాయి అనుకోండి. సో వేరియబుల్స్, మెథడ్స్, కన్‌స్ట్రక్టర్స్ ఈ 3 మెయిన్. సో ఇక్కడ ఏంటి అంటే ఆపరేషన్స్ అనమాట. బిజినెస్ లాజిక్స్ రాయడానికి మనం మెథడ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకేనా? ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయడానికి మనం ఏంటంటే మెథడ్ రిపీటెడ్‌గా. సో ఒక సేమ్ క్లాస్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్‌తో ఆ క్లాస్‌లో ఉన్న మెథడ్‌ని రిపీటెడ్‌గా మీరు కాల్ చేసుకోవచ్చు అండి. మీకు ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు కాల్ చేసుకోవచ్చు. సో మెయిన్ బిజినెస్ లాజిక్స్ అన్ని కూడా మనం మెథడ్స్‌లో రాస్తాం. ఇదంతా కూడా మీకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్‌లో వస్తుందండి. ఇప్పుడు మరి ఆ క్లాస్‌లో ఉన్న మెథడ్‌ని మనం కాల్ చేయాలనిపిస్తే మనం ఏంటండి ఆ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. క్లాస్ నేమ్ ఏంటి టెస్ట్ కాబట్టి పారాంథసిస్ ఓపెన్ క్లోజ్. తర్వాత దీన్ని ఒక దానికి అసైన్ చేయాలి. దీన్ని యాక్చువల్‌గా రిఫరెన్స్ నేమ్ అంటాం. ఈ నేమ్ ద్వారా మనం ఆ క్లాస్‌లో ఉన్న మెథడ్స్ మనం కాల్ చేస్తాం. t.m1 అని చెప్పేసి. ఒకవేళ ఇన్ కేస్ m1 అనే మెథడ్ ఉంటే సో ఏమవుతుంది m1 మెథడ్ కాల్ అవుతుంది. లైక్ ఫంక్షన్ కాలింగ్. సిలో మనకు ఫంక్షన్ కాలింగ్ ఐడియా ఉంటుంది కాబట్టి ఓకేనా? ఏదైతే హెడర్ ఫైల్‌లో ఉందో ఫంక్షన్ ఆ హెడర్ ఫైల్ ఇంపోర్ట్ చేసుకుని ఆ ఫంక్షన్ మనం కాల్ చేస్తాం. ఫంక్షన్ కాలింగ్ ఎలా చేస్తాం? ఇలా చేస్తాం. అదేం చేస్తుంది m1 అనే ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్‌తో ఏదైనా ఉందా చెక్ చేసుకుంటుంది. ఆ ఫంక్షన్ కాల్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాం అండి ఒక క్లాస్ సంబంధించిన మెథడ్ కాబట్టి ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్‌తో ఓకేనా? మీరు దాన్ని కాల్ చేస్తున్నారు. మెథడ్ నేమ్ ఏంటి m1. మెథడ్ నేమ్ విత్ m1 వితౌట్ పారామీటర్స్ అండి. ఆ మెథడ్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఉంటే ఆ మెథడ్‌ని కాల్ చేస్తుంది. సో అలాగే ఏంటంటే మీకు సెట్స్‌లో కూడా ఓకేనా? ప్రీడిఫైన్ డేటా స్ట్రక్చర్స్‌లో కూడా బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్‌లో కూడా వాటిలో ఏంటంటే క్లాసులు కాబట్టి వాటిలో మెథడ్స్ ఉంటాయి. అవి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మీరు మల్టిపుల్ ఆప్షన్స్ మనకి ఇచ్చిన పైథాన్ డాక్యుమెంటేషన్ చెక్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే కమాండ్ ప్రాంప్ట్‌తో చెక్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ అండి. ఇక్కడ మీరు ఏమంటున్నారంటే హెల్ప్ కమాండ్‌కి వెళ్ళండి. సో హెల్ప్ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ ఇది ఎస్టీఆర్ అనుకోండి. ఎస్టీఆర్ మీరు అబ్జర్వ్ చేస్తే హెల్ప్ ఆన్ క్లాస్ ఎస్టీఆర్ ఓకేనా? ఇన్ బిల్ట్ ఇన్స్ మాడ్యూల్ గురించి మనకు కావలేదు. బిల్ట్ ఇన్స్ అనేది ఒక మాడ్యూల్. దాంట్లో ఓకేనా క్లాస్ ఒకటి ఉందండి ఎస్టీఆర్. సో ఆ క్లాస్ ఓకేనా? క్లాస్ ఎలా క్రియేట్ చేసిన క్లాస్ నేమే కదా. సో ఇది ఏంటో వదిలేసేయండి ఆబ్జెక్ట్. ఓకేనా? సో ఇవి కన్స్ట్రక్టర్స్ అండి.
ఆ క్లాస్ లోపల ఇవి ఏంటి కన్స్ట్రక్టర్స్. అదేం చేస్తుందంటే క్రియేట్ ఏ న్యూ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద గివెన్ ఆబ్జెక్ట్. మనం స్ట్రింగ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఆర్ ఎలా అండి ఎస్ ఈక్వల్ అని చెప్పేసి ఇలా క్రియేట్ చేసాం. తర్వాత మనం ఏంటి స్ట్రింగ్ రూపంలో ఉన్న నెంబర్ని ఒకనా ఇంటిజర్లో కన్వర్ట్ చేసామండి. ఓకేనా, నార్మల్గా ఏంటి ఇలా ఇలా అన్నాం, బాగానే ఉంది. S1 ఈక్వల్ టు మనం ఏమంటున్నాం అండి డబుల్ కొటేషన్. ఓకేనా, మీరు ఎంటర్ చేసిన నెంబర్ అనుకోండి 1 2 3, మనం కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేస్తాం బై యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్. 1 2 3 ఎంటర్ చేసాం అనుకోండి, మీకు ఏమొస్తుంది స్ట్రింగ్ రూపంలో వస్తుంది. ఆ స్ట్రింగ్ రూపంలో ఉన్న దాన్ని మీరు ఏం చేస్తున్నారు ఇంటిజర్లోకి మార్చుకోవాలనుకుంటే ఓకేనా ఇంట్ ఫంక్షన్ యూజ్ చేసుకోండి. ఓకేనా, ఇంట్ ఫంక్షన్ యూజ్ చేసుకోండి, మీరు ఏం చేస్తున్నారు దాన్ని నెంబర్ కింద మారుస్తున్నారు. కొన్ని కొన్ని సినారియోలో మనకి నెంబర్కి ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా ఇక్కడ x ఈక్వల్ టు 1 2 3 అని ఉంది, దీనికి s ఈక్వల్ మనం ఏమంటున్నాం అండి జావా సంథింగ్ పైథాన్ అంటున్నాం, దీన్ని యాడ్ చేయాలి. ఇప్పుడు x ప్లస్ ఎస్ అని చెప్పేసి రాయాలి. యాక్చువల్గా పైథాన్లో రాయలేము, ఎందుకంటే x అనేది ఇంటీజర్, ఎస్ అనేది స్ట్రింగ్. ఒక నెంబర్ని స్ట్రింగ్ని పైథాన్లో మనం కంకాటినేషన్ చేయలేమండి. ఇప్పుడు మీరు ఓకేనా కంపల్సరీ చేయాల్సి వస్తే మీరు ఏం చేయాలి ఓకేనా. సో మీరు ఏంటంటే ఇక్కడ ఈ స్ట్రింగ్ని నెంబర్ కింద మార్చలేము, ఎందుకంటే ఆ డబుల్ కొటేషన్స్లో ఉంది నెంబర్ కాదు, ఎగ్జాక్ట్ స్ట్రింగ్ అండి. క్యారెక్టర్ స్ట్రింగ్ని మనం ఒక నెంబర్లోకి మార్చలేము, ఇంటీజర్ స్ట్రింగ్ని మాత్రమే నెంబర్లోకి మార్చగలం. అంటే పైన ఉన్న S1 ఈక్వల్ టు 1 2 3 4 దాన్ని మాత్రమే, అదేంటంటే ఇంటీజర్ స్ట్రింగ్ అండి. ఓకేనా, S ఈక్వల్ టు పైథాన్ అదేంటంటే క్యారెక్టర్ స్ట్రింగ్, దాన్ని నెంబర్లోకి మార్చలేము. మరి ఏం చేయాలి, ఈ ఎక్స్ని మనం ఏంటంటే స్ట్రింగ్లోకి మార్చుకోవాలి. సో ఎక్స్ని స్ట్రింగ్లోకి మార్చుకోవాలి అంటే మీరు ఏం చేయాలి str ఆఫ్ ఎక్స్ లైక్ టైప్ కన్వర్షన్. అంటే ఏం చేస్తుంది str అనే క్లాస్, ఇది యాక్చువల్గా ఏంటంటే క్లాస్, ఇది ఏం చేస్తుందంటే మీరు పంపించిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తుందండి. సో అంతే ఓకేనా, ఇన్వాల్యూ టు ఇన్వాల్యూ. సో అదండి. సో మెథడ్స్కి వెళ్తే ఇక్కడ మెథడ్స్ డిఫైన్డ్ హియర్ అని ఉంది. ఈ మెథడ్స్ ఏంటి యాక్చువల్గా, ఇవి మ్యాజికల్ మెథడ్స్ అంటామండి. అండర్ స్కోర్ యాడ్ ఉంటే ఆ మెథడ్స్ మ్యాజికల్ మెథడ్స్ అంటామండి. దాన్ని మనం ఓవర్ రైడింగ్లో ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఓవర్ రైడింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ పాలిమార్ఫిజంలో వస్తుందండి, అక్కడ ఈ మెథడ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా, తీసేయండి ఆ మ్యాజికల్ మెథడ్స్ అన్నీ కూడా తీసేయండి. తీసేస్తే మనకి ఏంటంటే ఇక్కడ క్యాపిటలైజ్ ఉంది మెథడ్స్, కాకపోతే ఇంకా ఏమన్నా క్యాపిటలైజ్ అని, కేస్ హోల్డ్ అని, సెంటర్ అని ఇలా మెథడ్స్ ఉన్నాయి. ఒకసారి వీటిని కాపీ చేద్దాం. సో తర్వాత ఎన్కోడ్ తీసేయండి, ఎండ్స్ విత్ స్టార్ట్స్ విత్, అలాగే ఫైండ్ ఫార్మాట్, తర్వాత ఇండెక్స్, తర్వాత జాయిన్ కూడా, జాయిన్ ఒకటి ఓకేనండి. తర్వాత స్ప్లిట్ ఒకటి కామన్గా కలిపి యూజ్ చేస్తామండి. జాయిన్ లోవర్ అప్పర్ కేసులోంచి ఓకేనా లోవర్ కేసులోంచి అప్పర్ కేసులోకి మార్చడానికి. అలాగే స్ట్రిప్, ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్, స్ట్రిప్ 3 ఉంటాయండి. తర్వాత రీప్లేస్,
సో ఒక స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ మనం రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఫైండ్ ఆర్ ఫైండ్ ఎల్ ఫైండ్ ఆర్ అండ్ ఎక్స్ ఆర్ starts with ends with ఎలా అయితే ఉందో starts with strip title design translate upper అంతే. సో ఇక్కడతో మెథడ్స్ కంప్లీటెడ్ అండి. జనరల్గా మెథడ్స్ 3 టైప్స్ అండ్ యాక్చువల్గా జావాలో అయితే మరి పైథాన్లో అయితే. సో జావాలో 2 టైప్స్ అండి, బట్ పైథాన్లో 3 టైప్స్ మెథడ్స్ అండి. ఇన్స్టాన్స్ మెథడ్, ఇప్పుడు చెప్పుకున్నాయన్నీ కూడా ఇన్స్టాన్స్ మెథడ్. ఒక మెథడ్కి ఫస్ట్ పారామీటర్ కింద మీరు సెల్ఫ్ అనే పారామీటర్ ఉంటే దాన్ని ఇన్స్టాన్స్ మెథడ్ అంటాం. ఓకేనా. సో తర్వాత స్టాటిక్ మెథడ్స్. ఓకేనా, ఇది మనకు అవసరం లేదండి. సో అవి టోటల్ ఓవరాల్గా ఆ స్ట్రింగ్ బిల్ట్ ఇన్ క్లాస్ స్ట్రింగ్లో ఉన్న మెథడ్స్ అండి ఇవన్నీ కూడా. సో వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సో ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది ఈ డేటా సెట్ మనం చెప్పుకుంటాం. క్యాపిటలైజ్ మనం ఏమంటున్నాం అండి, సెంటెన్స్ కేస్ అంటే చూడండి. ఓకేనా, ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద అప్పర్ కేస్ ఓకేనా, మిగతా అన్ని లోయర్ కేస్ కింద మారుస్తుందండి క్యాపిటలైజ్ అనే మెథడ్. సో ఇది ఆల్రెడీ మనం చూసాం, ఒకసారి మళ్ళీ చూద్దామండి. కంట్రోల్ ఇక్కడ చూడండి, క్యాపిటలైజ్, కేస్ హోల్డ్, సెంటర్. ఓకేనా. సో తర్వాత ఎండ్స్ విత్, స్టార్ట్స్ విత్. ఓకేనా, అప్పర్ లోవర్, ఈజ్ ఆల్ఫానం, ఈజ్ ఆల్ఫానం, ఈజ్ ఆల్ఫా. ఓకేనా, ఈజ్ డిజిట్, ఇవన్నీ చూసాం. ఓకే, ఇంకా నార్మల్గా యూజ్ చేసే మెథడ్స్ ఏమైనా ఉన్నాయా అంటే చూద్దామండి. అవి అయిపోతే అంటే క్యాపిటలైజ్, కేస్ హోల్డ్, సెంటర్, ఇంకోటి కౌంటర్. జనరల్గా స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని కౌంట్ చేయాలి. స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని కౌంట్ చేయాలి. సో మనం ఏం చేస్తామండి, ఇక్కడ చూడండి, ఇదే ఉంది. లేదా ఇంకో ఫర్ లూప్ తీసుకోండి. ఫర్ ఐ ఇన్, లూప్ కూడా అవసరం లేదండి. ఎస్ ఈక్వల్ మనం ఏమంటున్నాం అంటే డబుల్ కొటేషన్స్లో ఓకేనా, వెల్కమ్ టు పైథాన్ అంటున్నాం. ఓకే, డైరెక్ట్గా ప్రింట్లో మనం ఏం చేస్తున్నాం అంటే కౌంట్లో డైరెక్ట్గా చూడండి, ఇక్కడ సారీ ఎస్ డాట్ కౌంట్ అంటున్నాం అండి. ఎస్ అనేది స్ట్రింగ్ ఆబ్జెక్ట్, దాంట్లో మనం ఏమంటున్నాం అండి, కౌంట్ అంటున్నాం. తర్వాత కౌంట్ అనేది మెథడ్ అండి. కౌంట్ అనేది మెథడ్, స్ట్రింగ్ లో ఉన్న మెథడ్ అండి. స్ట్రింగ్ అనే క్లాస్ లో ఉన్న మెథడ్, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ద్వారా మనం కాల్ చేయాలి దాన్ని. ఎస్ అనేది స్ట్రింగ్ ఆబ్జెక్ట్, దాన్ని కౌంట్ అన్నాం. ఇక్కడ మీరు ఒక కౌంట్ మెథడ్ పారామీటర్ కింద మీరు స్ట్రింగ్ ని పాస్ చేయాలి. సో స్ట్రింగ్ రూపంలో ఏం పాస్ చేస్తున్నామండి, అక్కడ ఓ పాస్ చేయండి. మీరు ఏ ఆబ్జెక్ట్ మీద మీరు కాల్ చేశారు, ఎస్ అనే ఆబ్జెక్ట్ మీద కౌంట్ మెథడ్ కాల్ చేశారు కాబట్టి ఎస్ అనే స్ట్రింగ్ లో ఓకేనా, ఓ అనేది ఎన్నిసార్లు ఉంది అనేది కౌంట్ చేస్తుందండి. ఓ అనేది ఎన్నిసార్లు ఉందని చెప్పేసి కౌంట్ చేస్తుంది. D drive, CD space, classes, DLS, so pi space, extra, CD. సో ఎన్ని ఉన్నాయండి, ఓ 3 టైమ్స్ ఉందంట. సో చూడండి 1 2 3. ఓకేనా. ఇన్ కేస్ ఓకే అండి, మనం సిఓ అన్నాం అనుకోండి, టోటల్ స్ట్రింగ్ మీరు ఇచ్చిన స్ట్రింగ్ లో ఎన్నిసార్లు ఉంది, 1 టైం. జనరల్గా ఏంటంటే వర్డ్స్ కూడా కౌంట్ చేసుకోవచ్చు అండి, ఇష్టం. ఇక్కడ స్ట్రింగ్ ఇస్తున్నాం, ఒక టోటల్ స్ట్రింగ్ లో మీరు ఇచ్చిన నేమ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక నాది ఎన్నిసార్లు ఉంది, దాని యొక్క కౌంట్ ని రిప్రజెంటేషన్ చేస్తుందండి. సో అంతే కౌంట్. ఒక నా స్ట్రింగ్ క్లాస్ లో ఉన్న మెథడ్ అండి, కాబట్టి మీరు ఏం చేయాలి, ఎస్ డాట్ అని చెప్పాలి. ఎస్ అనేది కంపల్సరీ స్ట్రింగ్ అయి ఉండాలి.
ఎందుకనంటే ఎస్ అనేది స్ట్రింగ్ ఆబ్జెక్ట్ కాబట్టి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ లో ఉన్న మెథడ్స్ మీరు కాల్ చేయొచ్చు. స్ట్రింగ్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ మీరు ఆ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ద్వారా మీరు కాల్ చేయొచ్చు. దట్ ఈస్ ద పాయింట్ అండి. సో తీసేయండి. ఇంకేమున్నాయండి మెథడ్స్? కౌంట్ ఓకే, ఎండ్స్ విత్ స్టార్ట్స్ విత్ కూడా అయిపోయిందండి. ఓకేనా, ఒక స్ట్రింగ్ ఓకేనా మీరు ఇచ్చిన క్యారెక్టర్స్తో లైక్ ఎస్ ఈక్వల్ మనం ఏమంటున్నాం అండి ఇక్కడ పైథాన్ అంటున్నాం. ఓకేనా, సో ప్రింట్ మనం ఏమంటున్నాం అండి ఎస్ డాట్ ఎండ్స్ విత్ అన్నాం అండి. మీరు ఒక స్ట్రింగ్ని పాస్ చేస్తున్నారు. ఓకే అండి, సో ఏదండి ఓఎన్ అన్నాం. ఆ ఓఎన్తో ఎండ్ అయిన స్ట్రింగ్స్ని ఫైండ్ అవుట్ చెయ్యి అంటున్నాం అండి. ఇక్కడ ఎస్ అనేది ఏంటండి స్ట్రింగ్. సో స్ట్రింగ్ ఆబ్జెక్ట్ కాబట్టి ఓకేనా మీరు స్ట్రింగ్ క్లాస్లో ఉన్న ఎండ్స్ విత్ మెథడ్ని మీరు అప్లై చేయొచ్చు. ఒకవేళ అది స్ట్రింగ్ ఓఎన్తో ఎండ్ అయింది అనుకోండి ట్రూ వస్తుంది. అంటే సమ్ ఓకేనా నేమ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సమ్ క్యారెక్టర్ అవ్వచ్చు, క్యారెక్టర్స్ ఇప్పుడు లైక్ అది వర్డ్ చేస్తారు లేకపోతే ఓన్లీ ఒక ఎండింగ్ చూస్తుందా? ఎంత పెద్ద సెంటెన్స్ ఎంత పెద్ద సెంటెన్స్ అయినా సరే ఎండింగే చూస్తుందండి. ఓకే, Python is a programming. సో ఎండింగే చూస్తుందండి. ఓకేనా, టోటల్ స్ట్రింగ్ ఎండింగ్ ఐఎన్జి అని ఉంది. ఓకేనా, యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. లోయర్ కేస్ కానీ అప్పర్ కేస్ కానీ మ్యాచ్ అవ్వకపోతే రాదు, యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. సో అది స్టార్ట్స్ విత్ అన్నాం, ఎండ్స్ విత్ ఎలా అయితే ఉందో స్టార్ట్స్ విత్ కూడా ఉంటుంది. స్టార్ట్స్ విత్, సో స్టార్ట్ ఐఎన్జితో లేదు కాబట్టి ఫాల్స్ అండి. ఓకేనా, స్టార్ట్స్ విత్ ఓకేనా జస్ట్ ఒక క్యారెక్టర్ మీ ఇష్టం, మీరు ఎంత నేర్చుకోవచ్చు పీవై. ఓకేనా, దాంతో స్టార్ట్ అయిందో లేదా అని చెక్ చేస్తున్నాను. సో ఎండ్స్ విత్ స్టార్ట్స్ విత్ అండి. సో తీసేస్తే ఇంకేమున్నాయండి? సో ఫైండ్ ఓకేనా, ఇక్కడ మీరు సమ్ స్ట్రింగ్ ఒక స్ట్రింగ్లో ఓకేనా మీరు ఒక వర్డ్ కానివ్వండి, ఒక క్యారెక్టర్ కానివ్వండి, మీరు ఓకేనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ఉందండి, దాంట్లో మీరు ఇచ్చిన నేమ్ ఉందా లేదా. ఓకేనండి, సో ఇది తీసేయండి. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి ఫైండ్ అంటున్నాం, ఉందా లేదా, ఉంటే ట్రూ రిటర్న్ చేస్తున్నాం. సారీ, ఉంటే ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటండి రిటర్న్ ద లోయెస్ట్ ఇండెక్స్ ఇన్ ఎస్ అండి. అంటే అది ఎక్కడ ఫైండ్ అవుట్ అయింది దాని యొక్క ఇండెక్స్ని ఓకేనా ప్రింట్ చేస్తుందండి. ఏ ఇండెక్స్లో ఉంది. కొన్నిసార్లు మనకి ఏంటి అంటే స్ట్రింగ్ని రివర్స్ చేయడం, లేకపోతే పలానా ఇండెక్స్లో ఉన్న వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం, లేకపోతే ఏదైనా వర్డ్ ఉంది అది ఏ ఇండెక్స్లో ఉంది అని చెప్పడం కోసం మనం ఏంటంటే దీన్ని యూజ్ చేస్తామండి. లోయెస్ట్ ఇండెక్స్ అంటే ఏంటంటే స్టార్టింగ్, అంటే లెఫ్ట్ టు రైట్ వెళ్ళినప్పుడు స్టార్టింగ్ ఎక్కడ ఉంది అని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఐఎన్జి తీసేయండి, ఓకేనా టీహెచ్ అనేవండి. సో టీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఓకేనా 0 1 2, ఓకేనా. సో 2 పొజిషన్ లెఫ్ట్ టు రైట్ వెళ్తుందండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఓఎన్ అన్నాం, ఓ ఎక్కడ స్టార్ట్ అయింది. మరి నాకు ఓకేనండి ఇక్కడ ఏముంది పైథాన్ ఈజ్ ఓకేనా, మళ్ళీ పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, మళ్ళీ పైథాన్ అంటున్నానండి, మళ్ళీ పైథాన్ అంటున్నాను. ఇక్కడ చూడండి ఓఎన్ అనేది 2 టైమ్స్ ఉంది. ఓకేనా, నాకు హైయెస్ట్ పొజిషన్లో ఉన్నది రావాలి, లోయెస్ట్ పొజిషన్లో కాదు. ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తామండి 2 రకాలుగా, ఒకటి లోయెస్ట్ పొజిషన్, ఇంకోటి హైయెస్ట్ పొజిషన్. మధ్యలో మిడిల్లో ఉన్నాయి కాకుండా ఓకేనా హైయెస్ట్ లోయెస్ట్ రెండు వస్తాయి. సో ఫైండ్ అంటే లోయెస్ట్ వస్తుందండి, ఓకేనా లెఫ్ట్ టు రైట్ కాబట్టి. అదే మీరు నాకు ఆర్ ఫైండ్ అన్నాం అనుకోండి, ఆర్ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుందండి, అంటే హైయెస్ట్ లొకేషన్, హైయెస్ట్ ఇండెక్స్ లొకేషన్ వస్తుందండి ఆర్ ఫైండ్. సో ఆర్ ఫైండ్ అది మధ్యలో ఎక్కడెక్కడ ఉంటుందండి మీకు ఆ ఫైండ్. ఓకే ఓకేనా, మీకు ఇంకేంటండి
ఆర్ ప్రైమ్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది మళ్ళీ. ఆర్ ప్రైమ్ రిటర్న్ ద హైయెస్ట్ ఇండెక్స్ ఇన్ ద స్ట్రింగ్ అండి ఆర్ ప్రైమ్ అనేది. ఓకేనా. ఒకవేళ మరి మీరు ఫైండ్ అవుట్ చేస్తున్న స్ట్రింగ్ లేకపోతే, ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారు, ఆ స్ట్రింగ్ లేదనుకోండి, ఇట్ రిటర్న్స్ -1. అంటే ఏంటండి, మీరు ఇటువంటి కండిషన్ ఒకవేళ చెక్ చేస్తున్నప్పుడు ఒక ఫాల్స్ అయ్యే కండిషన్ ఏంటండి -1. అంటే ఏంటంటే స్ట్రింగ్ ఇంక లేదు, లేకపోతే ఏమవుతుందండి -1 వస్తుంది. ఎప్పుడైతే -1 వచ్చిందో బయటకు వచ్చేసాయి, అదనమాట ఫాల్స్ కండిషన్. సో ట్రూ అంటే ఏంటంటే మీకు ఫైండ్ అవుట్ అయింది అనుకోండి, మీకు ఏమవుతుందండి మీకు, సో ఆ ఫైండ్ అవుట్ అయిన హైయెస్ట్ ఆర్ లోయెస్ట్ ఇండెక్స్ మీకు వస్తుందండి. ఒకవేళ స్ట్రింగ్ లో లేదనుకోండి మీకు ఏమవుతుంది, మీకు ఓకేనా -1 రిటర్న్ చేస్తుందండి. సో ఇది ఫైండ్. ఇప్పుడు స్ట్రింగ్ లో లేదు అంటే లైక్ 3 లెటర్స్ ఉండాలా సార్? లైక్ ఎగ్జాక్ట్ గా ఇది ఉండాలి, ఎగ్జాక్ట్ గా ఇది ఉండాలి. ఓకేనా. బట్ రిటర్న్ చేసేది మనకి ఏంటంటే, ఒకవేళ ఉంటే ఓ ఏ లొకేషన్ లో ఉందో ఆ లొకేషన్ తీస్తుంది. ఓకే. తర్వాత ఫార్మాట్ లాస్ట్ లో చెప్తామండి, అంటే ఈ స్ట్రింగ్ లో లాస్ట్ లో ఇండెక్స్. అలాగే ఇంకో ఫైండ్ లో ఇంకోటి చూడండి. ఓకేనా, ఈ స్ట్రింగ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి. లేకపోతే ఓఎన్ ఉంది కదా, ఈ ఓఎన్ యాక్చువల్గా ఏమొస్తుందండి, ఫైండ్ అంటే మనకి ఫస్ట్ లోయెస్ట్ ఇండెక్స్ వస్తుంది కదా, లోయెస్ట్ ఇండెక్స్ వస్తుంది. ఓకే, బాగానే ఉంది. నేను దీన్ని ఏం చేస్తున్నానంటే 4th లొకేషన్ నుంచి సెట్ చెయ్యి, 4th ఇండెక్స్ నుంచి సెట్ చెయ్యి. ఓకేనా. ఏ ఇండెక్స్ వరకు, లాస్ట్ వరకు సెట్ చెయ్యి అని, 4th లొకేషన్ నుంచి నేను సెట్ చెయ్యి అని చెప్పంటున్నానండి. స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ మనం ఇచ్చుకోవచ్చు అండి కావాలనుకుంటే. ఫైండ్ లో మీరు కావాలనుకుంటే స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ మీరు ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో అది స్టార్ట్ ఇండెక్స్ అండ్ ఎండ్ ఇండెక్స్. సో ఒకవేళ ఇస్తే ఏమవుతుంది, ఓకేనండి. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఫోర్ కోలన్ సంథింగ్ వదిలేసానండి. సో రన్ చేయండి. ఇక్కడ చూడండి, నేను 4 అని టైప్ చేశాను అంతేనండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకేనా. సో మనకి ఏంటండి, ఓ అనేది 4లో వచ్చేసిందా, ఇక్కడ 6 సంథింగ్ 5 అని అండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఓఎన్ సెకండ్ వన్ లో ఏమన్నా ఓఎన్ అని వెతుకుతున్నాం. ఎక్కడి నుంచి అండి, 5th లొకేషన్ నుంచి వెతుకుతున్నామండి. అంటే ఏంటి, 0 1 2 3 4 5 ఎన్ కాడ నుంచి ఇక్కడ నుంచి వెతుకుతున్నామండి. ఇక్కడ ఓ వచ్చింది, బట్ ఓ తర్వాత ఎన్ రావాలి, ఇక్కడ లేదు, ఇక్కడే ఉంది. ఓకేనా. ఇక్కడ అంటే చూడండి, దీని అర్థం ఆర్ ఫైండ్ ఎల్. ఓకేనా, ఆర్ ఫైండ్ అన్నాం, బాగానే ఉంది. ఆర్ ఫైండ్ అంటే ఎప్పుడు కూడా చివరి ఇండెక్స్, హైయెస్ట్ ఇండెక్స్ అనమాట, అంటే చివరి స్ట్రింగ్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇక్కడ మనం ఏమన్నామండి, ఓకే ఫైండ్ అంటే లోయెస్ట్ ఇండెక్సే, బట్ ఎక్కడి నుంచి వెతకమంటున్నాం, 5 కాడ నుంచి వెతకంటున్నాం అండి. ఓకే, బాగానే ఉంది. 5 కాడ నుంచి వచ్చేసింది, బాగానే ఉంది. 5 కాడ నుంచి నేను 10 లోపే వెతకమంటున్నానండి, అంటే ఎండ్ ఇండెక్స్ కూడా చెప్పాను. సో లేదు ఆ ఇండెక్స్ లో, కాబట్టి అక్కడ -1 వస్తుందండి. ఇక్కడ ఏంటండి -1. ఇక్కడ ఓకే, ఎందుకంటే 5 కానీ స్టార్ట్ అవ్వు, చివరి వరకు వెళ్ళిపో, బాగానే ఉంది. ఇక్కడ ఏంటి, 5 కానీ స్టార్ట్ అవ్వు, బట్ 10 వరకు వెతుకు. 10 అంటే -1 కదా, 9 వరకు వెతుకు. సో అదండి, ఇదేంటండి ఆర్ ఫైండ్. ఓకేనా, హైయెస్ట్ ఇండెక్స్ లో ఉన్న ఓఎన్ అనేది ఒకవేళ ఉంటే ఓకేనా ఫైండ్ అవుట్ చేస్తుంది. చివరిది ఏంటంటే ఓఎన్ఎన్, అది లేదు కాబట్టి -1. మీరు ఫైండ్ అవుట్ చేసేది ఒకవేళ ఉంది, బట్ ఏంటంటే ఇండెక్స్ లో లేదు, మీరు ఇచ్చిన ఇండెక్స్ లో లేదు,
అంటే మీరు ఏంటంటే ఇక్కడ స్లైసింగ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే పలానా ఓకేనా ఈ ఇండెక్స్ నుంచి ఇండెక్స్ వరకు వెతుకోమని చెప్పడం. అలా కూడా చెప్పొచ్చు అండి. ఫస్ట్ ఇచ్చింది స్టార్టింగ్ ఇండెక్స్ అండి, సెకండ్ ఇచ్చింది ఎండ్ ఇండెక్స్. ఫైండ్ ఓకే ఫార్మాట్ ఓకే అండి, ఇండెక్స్. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా ఏంటంటే మీకు ఓకేనా ఫైండ్ లాగానే, బట్ ఏంటంటే ఫైండ్ అంటే మీకు ఎటువంటి ఎక్సెప్షన్ లేకుండా వస్తుందండి. ఒకవేళ ఇండెక్స్ బేస్ చేసుకుని మీరు తీద్దామని చూస్తే, ఎందుకంటే స్ట్రింగ్ అనేది ఏంటంటే మీకు ఇండెక్స్ సీక్వెన్స్ అనమాట, ఇండెక్సింగ్ ఓకేనా. ఒకవేళ మీరు ఓకేనా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతే ఇండెక్స్ ఓకేనా, ఏ ఇండెక్స్లో ఉంది ఓకేనా ఇండెక్స్ ఓకేనండి. ఇది లేదు, కాసేపు దీన్ని కామెంట్లో పెట్టండి. ఇక్కడ ఏంటండి ఇండెక్స్ ఓకేనా, ఇది కూడా లేదు, కామెంట్లో పెట్టండి. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, సేమ్ అదే వస్తుంది ఓకేనా. ఒకవేళ మీరు ఇక్కడ చూడండి లాస్ట్ వన్ కామెంట్ తీసేసాను, బట్ ఓఎన్ఎన్ అని లేదు, నేను ఇక్కడ ఏమంటున్నానంటే దీన్ని ఇండెక్స్ అని ఇస్తున్నా ఓకేనా. ఒకవేళ మీరు ఇచ్చిన స్ట్రింగ్ లేకపోతే మీకు ఏమొస్తుందండి ఇక్కడ వాల్యూ ఎర్రర్. మీరు ఫైండ్ అవుట్ చేసే వాల్యూ అనేది ఇచ్చిన స్ట్రింగ్ లో లేదు, అంటే మీరు ఇచ్చిన సబ్ స్ట్రింగ్ అనేది ఆల్రెడీ ఉన్న స్ట్రింగ్ లో లేదు. సో కాబట్టి మీకు ఎక్సెప్షన్ రైజ్ అవుతుందండి, వాల్యూ ఎర్రర్ ఓకేనా. అటువంటి ఎక్సెప్షన్ రైజ్ అవ్వకుండా మీరు ఇన్ కేస్ ఒకవేళ మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఓకేనా మనం ఫైండ్ వాడతాం. లేదు బేస్డ్ ఆన్ ఇండెక్స్ మీరు స్పెసిఫై చేయాలనుకుంటే ఓకేనా దీన్ని యూజ్ చేస్తామండి వాల్యూ ఎర్రర్. ఇది కూడా సేమ్ లోయెస్ట్ ఇండెక్స్ హైయెస్ట్ ఇండెక్స్ రిటర్న్ చేస్తుందండి. అలాగే ఇండెక్స్ లో కూడా ఆర్ ఇండెక్స్ ఉన్నట్టుంది చూడండి. R5 and R index same as it is. ఇంకా ఈజ్ ఆల్ఫా చూసాం ఓకే, ఈజ్ ఆల్ఫా అని చూసాం ఓకే, ఆల్ఫా ఈజ్ డిజిట్ ఓకే, ఈజ్ లోవర్ ఓకే, ఈజ్ అప్పర్ ఓకే. లోవర్ అంటే అన్ని లోవర్ కేస్ లో మారిపోతాయండి, తీసేయండి. రీప్లేస్ ఓకే, స్టార్ట్స్ విత్ కూడా అయిపోయింది, ఎండ్స్ విత్ స్టార్ట్స్ విత్ అప్పర్ కేస్ లో మారుస్తుంది. నెక్స్ట్ స్ట్రిప్ చూడండి. జనరల్ గా మనకి ఏంటి అంటే ఓకేనా ఇక్కడ ఒక ఫంక్షన్ చూద్దాం, బిల్ట్ ఇన్ ఫంక్షన్ అండి, LEN లెంగ్త్ S ఈక్వల్ టు మనం ఏమంటున్నాం అంటే సో పైథాన్ అన్నామండి ఓకేనా. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని తెలుసుకోవాలి అనుకుంటే మనం యాక్చువల్గా ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం లేదండి. పైథాన్లో సింపుల్గా ఒక లైన్ రాసేయచ్చండి, ప్రింట్ LE అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేసుకోండి. మీరు ఎస్ని పాస్ చేస్తే LEN అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్ అండి ఓకేనా. సో ఆ స్ట్రింగ్ లో ఎంత ఓకేనా, స్ట్రింగ్ లో స్పేస్ కూడా ఇవ్వచ్చు అండి, స్పేస్ కూడా క్యారెక్టర్. LEN అండి ఒక స్ట్రింగ్ యొక్క లెంగ్త్ ని కానివ్వండి, ఒక సీక్వెన్స్ యొక్క లెంగ్త్ ని కానివ్వండి, ఒక కలెక్షన్ యొక్క లెంగ్త్ ని కానివ్వండి ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఇక్కడ మనం ఓకేనా L ఈక్వల్ మనం ఏమంటున్నాం అండి లిస్ట్ అంటున్నాం. సో లిస్ట్ అని చెప్పేసి సో రేంజ్ ఆఫ్ మనం ఏమంటున్నాం అండి ఓకేనా 11 అంటున్నాం. అంటే మీకు ఏంటండి 0 to 10 అంటే 11 ఎలిమెంట్స్ క్రియేట్ అవుతాయి. నాకు 10 కావాలి, 1 to 11 10 వస్తాయి. ఇప్పుడు LEN ఆఫ్ L అన్నాం అనుకోండి ఓకేనా 10 వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి 10. ఎందుకు ఎల్ అంటే 10 ఎందుకు వచ్చిందండి, రేంజ్ 1 to 11 అంటే మనకి ఏమొస్తుందండి 1 కాడ నుంచి 10 వరకు వస్తుంది. 1 to 10 అంటే 10 కదా, సో 10. అదే 1 అసలు ఇక్కడ 1 తీసేసాం అనుకోండి 11.
యాక్చువల్ రేంజ్ ఆఫ్ 11 అంటే 11 ఎలిమెంట్సే, బట్ ఎక్కడ నుంచి 0 నుంచి స్టార్ట్ అవుతే 10 వరకు వస్తాయి. 0 to 10 అంటే 11. సో ఎల్ఈఎన్ అనేది ఏంటి అంటే ఒక సీక్వెన్స్ కానివ్వండి, ఒక లిస్ట్ ఒక కలెక్షన్ కానివ్వండి, దాని యొక్క లెంగ్త్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం ఎల్ఈఎన్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ మనకి యాక్చువల్గా ఏంటంటే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి దీన్ని డిస్కస్ చేస్తామండి. మనకి కొన్ని బిల్డింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఓకేనా. ప్రింట్, టైప్ అలా కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఇది ఎందుకు చెప్పామంటే ఇక్కడ S1 అన్నామండి, 1 2 3 1 2 3 ఇక్కడ లెంగ్త్ చూడండి. సో అటు 3 ఓకే, ఓన్లీ S1 పెట్టదా. సో ఆర్కి ఇంకో ఆర్ కలిపామండి, అటు 3 ఇటు 3 వైట్ స్పేసెస్ కలిపామండి. 12. ఓకే, ఇప్పుడు చూడండి నాకు ఏంటంటే ట్రిమ్ చేయాలి. ఎలాగా? ఓకే, నాకు స్ట్రింగ్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయండి, ఓకే నో ప్రాబ్లం. అలాగే మీరు అబ్జర్వ్ చేయండి, ఓకే అండి. ఇక్కడ ఎలా అన్నాను అంటే ఒక స్పేస్ ప్లస్ మళ్ళీ 3 అంటే 6 మొత్తం 15 వస్తాయండి. 14 వచ్చినాయి. ఓకే 14. ఓకే, సో అండి ఇక్కడ 2 ఉన్నాయా? 3, అటు 3 ఇటు 3, ఓకేనా. సో మొత్తం 15 అండి, 15 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు స్ట్రింగ్ అనగానే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, అలాగే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండొచ్చు, మన ఇష్టం అది. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఓకేనా. అలాగే స్ట్రింగ్కి ముందు వైట్ స్పేస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తర్వాత కూడా స్ట్రింగ్ ఎండింగ్ లో కూడా వైట్ స్పేస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే దాని లెంగ్త్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ వైట్ స్పేస్ తీసేసి లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే స్ట్రింగ్ కి స్టార్టింగ్ లోను అలాగే స్ట్రింగ్ కి ఎండింగ్ లోను ఉన్న వైట్ స్పేసెస్ ని మనం తీసేయాలి. సో దానికి మనం ఏమో వాడతాం అంటే స్ట్రిప్ అనే మెథడ్ యూజ్ చేస్తాం అండి. స్ట్రిప్ S1 డాట్ స్ట్రిప్ అండి. S1 అనేది స్ట్రింగ్ కదా, స్ట్రిప్ అంటున్నాం. S1 అనేది అదేం చేస్తుందండి, ఇంకో కొత్త స్ట్రింగ్ ని రిటర్న్ చేస్తుందండి. S2 ఈక్వల్ టు ఇప్పుడు ప్రింట్ ఓకేనా ఎల్ఈఎన్ ఆఫ్ S2 అనండి. S2 ఓకేనా. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా. అటు 3 ఇటు 3 తీసేస్తే 15 లోంచి 6 తీసేస్తే ఎంత ఉంటుంది, ఓకేనా 9 కదా. సో ఫ్రంట్ వైట్ స్పేస్ ఏమైనా ఉంటే దాన్ని, తర్వాత ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ వైట్ స్పేస్ ఏమైనా ఉంటే తీసేస్తుందండి. స్ట్రిప్ అంటే ఓకేనా, లైక్ జావాలో ట్రిమ్ అనే మెథడ్ ఉంటుందండి స్ట్రింగ్ అనే క్లాస్ లో. ఇక్కడ ఏంటంటే స్ట్రిప్ అనే మెథడ్, స్ట్రింగ్ అనే క్లాస్ లో స్ట్రిప్ మెథడ్ రిమూవ్ ద ఓకేనా ట్రైలింగ్ అండ్ లీడింగ్ వైట్ స్పేసెస్ ఆఫ్ ది స్ట్రింగ్ అంటూ. నాకు అలా కాదు, స్టార్టింగ్ లోయే కావాలి, తీసేయండి, ఎండింగ్ అవసరం లేదు. స్టార్టింగ్ అంటున్నాం కాబట్టి ఎల్ స్ట్రిప్ అండి. ఎల్ స్ట్రిప్ అంటాం. లెఫ్ట్ సైడ్ ఉన్న వైట్ స్పేసెస్ ని రిమూవ్ చేస్తుందండి. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న వైట్ స్పేసెస్ ని రిమూవ్ చేస్తుంది ఎల్ స్ట్రిప్ అంటే. అంటే ఏమొస్తుందండి, మీకు 3 పోతే ఓకేనా 12 వస్తుందండి. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నేను ఇంకోటి పెంచానండి, రైట్ హ్యాండ్ సైడ్ ఒకటి పెంచా, ఓకేనా 13. ఇక్కడ ఎల్ స్ట్రిప్ వాడండి. ఎల్ స్ట్రిప్ వాడాం కదా, ఆర్ స్ట్రిప్ వాడండి. రైట్ హ్యాండ్ సైడ్ రిమూవ్ చేస్తుంది. ఆర్ స్ట్రిప్ వాడండి, రైట్ హ్యాండ్ సైడ్ రిమూవ్ చేస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ 4 ఉన్నాయండి కాబట్టి 12 వచ్చింది. 16 - 4 12 అండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 ఉన్నాయి, 16 - 3 13. సో ఇన్ కేస్ ఒకవేళ ఇది స్ట్రిప్ అండి, ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్, స్ట్రిప్.
స్ట్రిప్ అంటే టోటల్ ఒక ట్రైలింగ్ అండ్ లీడింగ్ ఒక స్ట్రింగ్ యొక్క వైట్ స్పేస్ ని రిమూవ్ చేస్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రిప్ అండి. సో తర్వాత స్ప్లిట్ ఓకే పక్కన పెట్టండి. ఆర్ స్ట్రిప్ అయిపోయింది. రీప్లేస్ పక్కన పెట్టండి. ఎల్ స్ట్రిప్ కూడా అయిపోయింది. జాయిన్ ఓకే, ఫార్మాట్ కౌంట్ అయిపోయిందో తెలిసింది. ఓకే, ఇంకా జాయిన్ ఫార్మాట్ పక్కన పెట్టండి. రీప్లేస్ చూద్దాం. యాక్చువల్గా ఏంటి అంటే ఒక రిటర్న్ ఏ కాపీ విత్ ఆల్ అకరెన్స్ ఆఫ్ సబ్ స్ట్రింగ్ ఓల్డ్ రీప్లేస్ బై న్యూ. ఒక కొత్త స్ట్రింగ్ ని రిటర్న్ చేస్తుందండి. ఎలాగా? రీప్లేస్ ఓల్డ్ న్యూ. ఇక్కడ చూడండి, ఎస్ ఈక్వల్ మనం ఏమంటున్నాం అంటే వెల్కమ్ టు పైథాన్ అన్నామండి. ఓకేనా? ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఎస్ డాట్ ఓకేనా, ఎస్ డాట్ రీప్లేస్ లో మనం ఏమంటున్నాం అంటే ఫస్ట్ పారామీటర్ ఓకేనా, ఓల్డ్ స్ట్రింగ్ ఏంటి, న్యూ స్ట్రింగ్ ఏంటి. అంటే ఓల్డ్ స్ట్రింగ్ లో ఉన్నదాన్ని మనం రీప్లేస్ చేయడానికి ఆ ప్లేస్ లో ఇది వస్తుందండి. ఓకేనా? ఓల్డ్ ఏముందండి, పైథాన్ ఉంది. సో పైథాన్ ని రీప్లేస్ చేసి నేను కొత్త స్ట్రింగ్ జావా పెడదామని చూస్తున్నానండి. ఓకేనా? సో ఇది ఇంకో కొత్త స్ట్రింగ్ ని రిటర్న్ చేస్తుందండి. ఓకేనా? రిటర్న్ చేస్తుంది. ప్రింట్ ఓకేనా, S1 ప్రింట్ చేయండి, తర్వాత S1 అని ప్రింట్ చేయండి. సో యాక్చువల్గా ఏంటండి, యాక్చువల్ స్ట్రింగ్ ఏంటండి, వెల్కమ్ టు పైథాన్. అది రీప్లేస్ అయ్యి ఏమైందండి, జావాకి వచ్చింది. ఎందుకంటే మనం వెల్కమ్ టు జావా, సారీ ఇది ఓల్డ్ స్ట్రింగ్, దాన్ని న్యూ రీప్లేస్ విత్ న్యూ స్ట్రింగ్. మీరు ఎంత నేర్చుకోవచ్చు అండి. ఓకేనా? సారీ, ఓకే, రీప్లేస్ కూడా తీసేయండి. ఓకే, నెక్స్ట్ స్ప్లిట్, జాయిన్, ఫార్మాట్ అండి. జనరల్గా ఈ మూడు వెరీ ఇంపార్టెంట్ మెథడ్స్ అండి, స్ట్రింగ్ మెథడ్స్. ఓకేనా? సో ఫస్ట్ స్ప్లిట్ చేద్దాం, ఫార్మాట్ లాస్ట్లో చూద్దామండి. సో ఫస్ట్ స్ప్లిట్ చేద్దాం. ఓకేనా? అంటే ఒక స్ట్రింగ్ని మనం వర్డ్స్ కింద స్ప్లిట్ చేయొచ్చండి. స్ప్లిట్ చేయొచ్చు. సో వెల్కమ్ టు పైథాన్. ఓకే అండి. సో ప్రో, ఓకే అండి, వెల్కమ్ టు పైథాన్ ప్రో, అంతే, వదిలేసేయండి. లేకపోతే అంటే వర్డ్స్ ఎక్కువ పెట్టండి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఎన్నో వర్డ్స్ ఉన్నాయి అంటే ఒక స్ట్రింగ్ తీసుకోండి, దాంట్లో ఎన్ని వర్డ్స్ అండి. జనరల్గా లెంగ్త్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి విత్ స్పేస్ తో ఫైండ్ అవుట్ చేస్తుందండి. లెంగ్త్ అక్కడ ఎల్ఈఎన్ అనే ఫంక్షన్ అండి, మెథడ్ కాదు. ఎల్ఈఎన్ అనే ఫంక్షన్ ఏంటండి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఒక స్ట్రింగ్ లో, అది ఏ క్యారెక్టర్ అనే అనుకోండి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేయడానికి అది యూజ్ చేస్తాం. సో ప్రింట్, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఎల్ఈఎన్ అనేది ఏంటి అంటే క్యారెక్టర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. సో 23 క్యారెక్టర్స్ విత్ స్పేస్. సో అలా కాకుండా నాకు వర్డ్స్ కావాలి. ఓకేనా? మరి వర్డ్స్ కావాలంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? S1 ఓకేనా ఈక్వల్ టు, ఓకేనండి, ఎస్ అనేది స్ట్రింగ్ పక్కన పెట్టిన, లేకపోతే ఎస్ అనేది స్ట్రింగ్, ఎస్ డాట్ స్ప్లిట్ అనండి, స్ప్లిట్. ఓకేనా? స్ప్లిట్ ఏం చేస్తుంది అంటే ఇట్ రిటర్న్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అండి, లిస్ట్ ఆఫ్ వర్డ్స్. ఓకేనా? స్ప్లిట్ లో మీరు ఏం పాస్ చేయలేదండి. ఏం పాస్ చేయకపోతే డిఫాల్ట్ గా ఇది ఏం చేస్తుంది అంటే డిఫాల్ట్ స్ప్లిట్ క్యారెక్టర్. ఓకేనా? స్ప్లిట్ క్యారె ఏంటి అంటే స్పేస్ అండి, స్పేస్. సో ఏం చేస్తుంది, ఇది లిస్ట్ ని క్రియేట్ చేస్తుందండి, అంటే లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ని రిటర్న్ చేస్తుందండి. ఓకేనా? ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ని మీరు ప్రింట్ చేయండి. సో ప్రింట్ మనం ఏమంటున్నాం అండి, లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అన్నాం. సో రన్ చేయండి. సో యాక్చువల్గా ఏంటంటే 23 అనేది ఏంటి అంటే మొత్తం క్యారెక్టర్ కౌంట్. వర్డ్స్ చూడండి, మనకి ఏమన్నా అంటే స్ప్లిట్ అన్నాం, గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ క్లాస్ లో ఉన్న స్ప్లిట్ మెథడ్ మనం యూజ్ చేస్తే అది లిస్ట్ కింద రిటర్న్ చేస్తుంది.
ఆ లిస్ట్ లో కూడా ఏంటండి వర్డ్స్ ని ఒక్కొక్క స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. అలాగే మీరు ఓకే. అబ్జర్వ్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ వర్డ్ అని కూడా పెట్టక్కర్లేదు కదా సార్, ఏదో ఒక నేమ్ మీ తీసేసుకోవచ్చు కదా. ఇష్టం అండి, మీరు ఇష్టం, మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఓకే. బట్ మనకి ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది ఆ నేమ్, దానికి తగ్గట్టు నేమ్ ఇచ్చాను అంతే. మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోవచ్చు. సో S2 అంటే ఏమో మనం అందుకని లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అన్నామండి అంతే. సో చూడండి, వెల్ అనేది ఒక వర్డ్, కమ్ ఒక వర్డ్, టు స్పేస్ ఎక్కడైతే కనపడిందో అక్కడికి ఒక వర్డ్ తీసేస్తుందండి. సో అది డిఫాల్ట్ స్ప్లిట్ క్యారెక్టర్ ఏంటంటే స్పేస్. నాకు స్పేస్ వద్దు, వేరేది ఏదైనా కావాలన్నాం అనుకోండి, జస్ట్ డాట్ స్ప్లిట్, మీరు ఇష్టం అండి, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. బట్ స్ట్రింగ్ రూపంలో మీరు ఇవ్వాలి. స్ప్లిట్ క్యారెక్టర్ కాబట్టి స్ట్రింగ్ రూపంలో మీరు ఇవ్వాలి. అక్కడ ఏముంది, ఓ ఎక్కువ సార్లు ఉంది కాబట్టి జస్ట్ ఓ, మీ ఇష్టం ఎన్ని క్యారెక్టర్స్ అని ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఓ ఇచ్చాను అనుకోండి, ఓకేనా, ఓ ఇస్తే సరిపోతుంది. ఓ ఇచ్చామనుకోండి ఎక్కువ వర్డ్స్ వస్తాయి. 2 ఇచ్చామనుకోండి, ఏమో ఆ 2 మ్యాచ్ అయినాయి, ఎన్ని ఉన్నాయి, 2 3 ఉన్నాయి అనుకోండి, ఓకే. ఓ అనుకున్నాం అనుకోండి, ఒకటే క్యారెక్టర్ కాబట్టి ఎన్ని ఓలు ఉంటే అన్ని ఓస్. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్ప్లిట్ చేసినప్పుడు ఎక్కడ కూడా ఓట్స్ లో స్పేస్ రాలేదు. అంటే ఏంటండి, స్ప్లిట్ క్యారెక్టర్ అనేది రాదు. స్ప్లిట్ క్యారెక్టర్ అనేది రాదు అంటే స్పేస్, ఫస్ట్ స్పేస్ కాబట్టి స్పేస్ ఎక్కడ కూడా రాలేదు ఓట్స్ లో. ఇప్పుడు మనం స్ప్లిట్ క్యారెక్టర్ ఏమంటున్నామండి, ఓ ఎక్కడ రాదు. బట్ ఓ ఎక్కడైతే కనబడిందో ఫస్ట్ అక్కడ వరకు, అంటే ఓ వరకు ఒక వర్డ్, మళ్ళీ ఓని తీసేసి మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఓ ఎక్కడైతే వచ్చిందో అక్కడ వరకు ఇంకొక వర్డ్. ఓకే, ఇక్కడ ఓన్లీ స్పేస్ కింద కన్సిడర్ చేస్తుందా సార్? ఓన్లీ అంటే స్ట్రింగ్స్ ఏనండి. ఓకే, ఇప్పుడు లిస్ట్ లో ఇలా వస్తుందా సార్, లైక్ WEL స్పేస్ C స్పేస్ అంతే, సి ఒక వర్డ్, వర్డ్ తర్వాత ME స్పేస్ T అంతేనండి, అలాగే వస్తుంది అంతే. సేవ్ చేయలేదండి, సేవ్ చేసామా, ఒక నిమిషం. ప్రింట్ చేయలేదు కదా, దీన్ని ప్రింట్ చేయండి. ప్రింట్ S3 ప్రింట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఓకే అండి లాస్ట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేస్ ఉంది చూసారా, మరి ఓతో ఎండ్ అయిపోయింది కదా, ఇక్కడ ఓ తర్వాత స్పేస్ కూడా ఉంది కదండి. సో చూడండి లాస్ట్ లో, ఓకే, ఆ స్పేస్ కి కూడా మరి అంతే కదా, అది కూడా స్ట్రింగే కదా. ఓకే, సో స్ప్లిట్ క్యారెక్టర్ అని తీసేస్తుందండి, అది మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, నా పైథాన్ ఇది ప్రోగ్రామింగ్ పైథాన్ అన్నాం అనుకోండి, ఇక్కడ ON అని ఇచ్చామనుకోండి, ON, ఓకేనా, ON అని ఇచ్చామనుకోండి, ఇక్కడ చూడండి ON, ఓకేనా, 2 చోట్లే ఉందండి, ఓకేనా. సో ఇది ఒక వర్డ్, తర్వాత ఒక వర్డ్, తర్వాత N తర్వాత స్పేస్ ఉంది చూడండి, ఎంటీ, ఓకేనా. ఇక్కడ ఏంటంటే మీకు ఇంకో క్యారెక్టర్ కూడా, ఎంటీ క్యారెక్టర్ కూడా వచ్చిందండి నెక్స్ట్. ఎందుకంటే లాస్ట్ లో ON మ్యాచ్ అయింది కదండి, లాస్ట్ లో ON కూడా మ్యాచ్ అయింది. తర్వాత ఏమొచ్చింది మీకు, ఎంటీ క్యారెక్టర్. ఇది ఎంటీ క్యారెక్టర్ అండి ఇది. ఓకే, ఎందుకంటే ఇక్కడ స్పేస్ లేదు. స్పేస్ అంటే ఇది ఒక నిమిషం, ఇక్కడ మీరు స్పేస్ పెట్టారనుకోండి, లాస్ట్ మ్యాచ్ అయింది కాబట్టి. చూడండి స్పేస్, ఇది స్పేస్ అండి, లాస్ట్ మ్యాచ్ అయింది కాబట్టి. దాని తర్వాత ఇంకేమైనా ఉన్నాయంటే లేవు, ఓకే, లేవు కాబట్టి మీకు అక్కడ ఏమొచ్చిందండి, ఎంటీ. ఓకేనా, ఈ సినారియో అనేది మీకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయండి, ఓకేనా. అక్కడ ఇంపార్టెంట్, అక్కడ మీకు అక్కడ ఏంటంటే మనకు అర్థం కాదు, అది ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తున్నాం అనేది మనకు తెలిస్తే ఓకే. ఇక్కడ ఏంటంటే మీరు చూడండి, ఎందుకని ON తో ఎండ్ అయిపోయింది, ON కూడా మ్యాచ్ అయింది కాబట్టి. తర్వాత ఇంకేమైనా స్ట్రింగ్స్ ఉన్నాయా, లేవు కాబట్టి అక్కడ మీకు ఎంటీ స్ట్రింగ్ వచ్చిందండి, ఓకేనా. సో ఇక్కడ ఒక స్పేస్ ఉంది కాబట్టి స్పేస్ ప్రింట్ అయింది. సో అది యాక్చువల్గా ఏంటంటే ఇది రాకూడదు, ఓకేనా, ఇది రాకూడదు. బట్ మనకి ఏంటండి లాస్ట్ లో ON మ్యాచ్ అయింది, మన ఇచ్చిన స్ట్రింగ్ మ్యాచ్ అయింది లాస్ట్ లో.
ఆ తర్వాత ఏమైనా ఉన్నాయంటే లేవు కదా, లేవు కాబట్టి ఎంటీ స్ట్రింగ్. ఓకేనండి. ఓకే, ఇది స్ప్లిట్ అండి. ఓకేనా. ఇప్పుడు ఇది S3 అనేది లెంగ్త్ లిస్టే కదా. ఓకేనా. మనం ఏంటండి LEN ఆఫ్ S3, సో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇందాక నార్మల్ గా ఎల్ఈ అని అనుకుంటే లెంత్ లైక్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయని వచ్చింది కదా సార్, లైక్ 28 20 సంథింగ్ అలా వచ్చింది కదా. అవునండి. మనం ఏంటండి S3 అనేది ఏంటి? స్ట్రింగ్ అంటే లిస్ట్ ఒకటే వస్తుంది అంతేనా? S3 అనేది లిస్ట్ అండి. లిస్ట్ లో ఎన్ని ఉన్నాయి? ఇది చివరిది S3. దీంట్లో ఎన్ని ఉన్నాయి? ఓకే 3. అంతే, 3 ఎలిమెంట్స్. అది స్ట్రింగ్. లిస్ట్ లో ఏమైనా ఉండొచ్చు కదా, అది లిస్ట్, అది స్ట్రింగ్ ఏదైనా మనం పక్కన పెట్టేయండి. లిస్ట్ లో ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఏంటంటే LEN ఆఫ్ S3 అనేది ఏంటండి, ఇది లిస్ట్. యాక్చువల్ గా S3 అనకూడదు, ఐ మీన్ అనుకోవచ్చు, బట్ ఏంటంటే కన్వర్షన్ కోసం ఏంటంటే ఎల్ అండి, అది లిస్ట్. ఓకేనా. లిస్ట్ అది యాక్చువల్గా ఏంటంటే మనకు వచ్చేది లిస్ట్ కదా. సో ఎస్ అనొచ్చు, బట్ లిస్ట్ అండి, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అనమాట. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్, లిస్ట్. ఓకే, లేదా ఓకే. ఇచ్చుకోండి ఫైన్. ఎస్ లెంగ్త్ అన్నాం అండి. ఇదేంటండి స్ట్రింగ్ లెంగ్త్. ఇదేంటండి లిస్ట్ లెంగ్త్. ఆ లిస్ట్ లో ఎన్ని ఉన్నాయి? 3 స్ట్రింగ్స్ ఉన్నాయి. జస్ట్ లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని కౌంట్ చేయడం అంతే. ఓకేనండి. ఓకే సార్. ఓకే, ఏంటంటే మీకు స్ట్రింగ్ ని స్ప్లిట్ చేసుకోవచ్చు అండి. జనరల్ గా ఏంటంటే మనం స్పేస్ క్యారెక్టర్ దగ్గర స్ప్లిట్ చేస్తామండి మాక్సిమం. ఎందుకంటే ఒక ఒక ఫైల్ ఇచ్చి ఫైల్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, లేకపోతే ఎన్ని లైన్స్ ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. ఈజీ. వర్డ్ కౌంట్ అంటే చూడండి, అది చేసేస్తే. ఓకేనా. నెక్స్ట్ జాయిన్ అండి. జాయిన్ స్ప్లిట్ పోయింది, జాయిన్ అనమాట. జాయిన్ చూద్దాం. జాయిన్ తర్వాత ఏముందండి, ఇటరబుల్ అని ఉంది. ఓకేనా. ఒక్కసారి జాయిన్ అనేది ఏ మెథడ్ అండి? స్ట్రింగ్ మెథడ్. స్ట్రింగ్ మెథడ్ కాబట్టి ఇక్కడ నేను ఎంటీ స్ట్రింగ్ తీసుకున్నానండి. ఏం తీసుకున్నానండి? ఎంటీ స్ట్రింగ్ తీసుకున్నా. స్ట్రింగ్ మెథడ్ కాబట్టి స్ట్రింగ్ డాట్ జాయిన్ అనొచ్చు, స్ట్రింగ్ డాట్ జాయిన్ అనొచ్చు. ఓకే అన్నాం, బాగానే ఉంది. తర్వాత పారామీటర్ ఏముందండి? సెల్ఫ్ తీసేయండి. ఇటరబుల్ తీసుకోవాలి. అంటే ఇటరబుల్ ఐటమ్ మాత్రమే మీరు ప్రొవైడ్ చేయాలి. స్ట్రింగ్ కానీ, లిస్ట్ కానీ, టపుల్ కానీ, రేంజ్ కానీ, లేదా సెట్ కానీ, ఓకేనా, ఫ్రోజన్ సెట్, డిక్షనరీ, ఇవి మాత్రమే మీరు అక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. సో అంటే ఇటరబుల్ ఐటమ్స్ మాత్రం ప్రొవైడ్. హలో మేడం, ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. సో జాయిన్ ఇక్కడ ఇటరబుల్ మనం ఏం ఇస్తున్నాం అంటే లిస్ట్ ఇవ్వండి. లిస్ట్ మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు అండి. 10, 20, 30, 40 అన్నాం. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఇది అప్లై అవుతుందో లేదో ఒకసారి. ఇక్కడ ఏమంటున్నాం అండి, జాయిన్ అంటున్నాం కాబట్టి సంథింగ్ S1 ఈక్వల్ అని చెప్పి అన్నాం అండి. అంటే స్ట్రింగ్ కింద మళ్ళీ జాయిన్ చేస్తున్నా అండి. ప్రింట్ మనం ఏమన్నామండి, S1. ఇక్కడ జాయిన్ చూడండి, మనం ఏమంటున్నాం అండి,
ఓకేనా కంకాటినేట్ ఎనీ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ అంటుందండి. ఏం చేస్తుందంట, స్ట్రింగ్స్ ని కంకాటినేషన్ చేస్తుందండి. అంటే ఏంటండి, మనకి ఓకేనా ఇటరబుల్ అనేది మీరు స్ట్రింగ్ రూపంలో మీరు ప్రొవైడ్ చేయాలి. సరే లిస్ట్ అనేది ఇటరబుల్ కదా అని చెప్పేసి మనం ఇలా ప్రొవైడ్ చేసామండి. ఒకసారి దీన్ని రన్ చేయండి. ఏముంటుందండి, టైప్ ఎర్రర్ సీక్వెన్స్ ఐటమ్ 0 ఎక్స్పెక్టెడ్ స్ట్రింగ్ ఇన్స్టాన్స్ అండి. ఏమొచ్చిందంట, ఇంట్ వచ్చిందంట. మీరు ఏదైనా ఇటరబుల్ ఐటమ్ ఇవ్వండి, ఇటరబుల్ ఐటమ్లో మీరు స్ట్రింగ్సే ఇవ్వాలి. అంటే ఇలా ప్రొవైడ్ చేయాలి. లిస్ట్ తీసుకున్నారా, లిస్ట్లో ఏముండాలి, స్ట్రింగ్సే ఉండాలి. టపుల్ తీసుకున్నారా, టపుల్లో ఏముండాలి, స్ట్రింగ్సే ఉండాలి. ఓకేనా. ఇప్పుడు S1 అనేది ఏంటి, ఓకేనా స్ట్రింగ్ అండి. మీరు అబ్జర్వ్ చేస్తే S1 ఏంటి, స్ట్రింగ్. ఓకేనా టైప్ ఆఫ్ S1 ఇది ఏం చేస్తుంది మీకు, జనరల్గా ఏంటి అంటే ఓకేనా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఓకేనా ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తామండి, ఇందాక ఏమన్నామండి, S ఈక్వల్ టు మనం ఏమంటున్నాం అంటే వెల్కమ్ టు జావా ప్రో. సో దీన్ని ఏమన్నామండి, S1 ఈక్వల్ టు S డాట్ రిటర్న్ అన్నామండి. ఓకేనా. ఇప్పుడు S1 అంటే ఏమొస్తుందండి, లిస్ట్ వస్తుంది. S అంటే ఏమొస్తుంది, S1 అంటే ఏమొస్తుందండి మీకు, S1 ఏమొస్తుందండి, లిస్ట్ వస్తుందండి. ఓకేనా లిస్ట్ వస్తుంది, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, S1 S2 ఈక్వల్ టు S1 ఆఫ్ ఓకే అండి ::-1 అంటే ఏంటండి, మీరు లిస్ట్ని రివర్స్ చేస్తున్నారు. ఏ లిస్ట్ని, S1 అనే లిస్ట్ని రివర్స్ చేస్తున్నారు. రివర్స్ ఎలా చేస్తున్నాం, బై యూజింగ్ స్లైస్ ఆపరేటర్. ప్రింట్ మనం ఏమంటున్నాం అండి, S2 అంటున్నాం అండి. ప్రింట్ S2 అంటున్నాం అండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా లిస్ట్ కాస్త ఏమైందండి, రివర్స్ అయింది. ఓకేనా. యాక్చువల్గా లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తామండి, బై యూజింగ్ స్ట్రింగ్ అండి. ఓకేనా. సో స్ట్రింగ్ ఓకేనా రివర్స్ చేసాం. ఇప్పుడు చూడండి, మనం ఏమంటున్నామండి, జాయిన్ అంటున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే జాయిన్ కి పారామీటర్ కింద ఏమి ఇవ్వాలంట, లిస్ట్ ఓకేనా ఇటరబుల్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ ఐటమ్స్ ఇవ్వాలండి. స్ట్రింగ్ ఆఫ్ ఐటమ్స్ మీరు ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ మీరు సింపుల్ గా S2 అన్నారనుకోండి. హలో మేడం, హలో